మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మీరు 7లో పుడితే అదృష్టవంతులు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఇవ్వలేను. ఎందుకంటారేమో 7కి ఉండాల్సినటువంటి ఆబ్స్టకిల్స్ ఉంటాయండి. 7 ఎన్ని ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేస్తుంది. అంటే ఎంతటి బంగారం అయినా సరే, అది ఎంత వాల్యూ ఉన్నదైనా సరే, దాన్ని కొలిమిలో కాల్చి 4 దెబ్బలు గట్టిగా వేస్తేనే మనకు కావాల్సిన ఆకారం వస్తుంది. బంగారం విలువైంది కదా! దీన్ని నిప్పుల్లో ఎలా వేయాలి, ఎలా కొట్టాలి అనుకుంటే అది అలాగే ఉంది. సో, బంగారం లాంటి నెంబరు 7 అండి. నిజంగా 7ని కనుక పడాల్సిన చోట దెబ్బలు పడితే, పడవలసిన తిప్పలన్నీ పడిపోతే, నిఖార్సుగా మిగులుతుందండి 7 నెంబరు. 7లో పుట్టిన వాళ్ళకి మాక్సిమం ఇది అనుభవమే అయ్యుంటుందండి. ఎందుకంటారేమో చాలా చిన్న చిన్న ఇబ్బందులండి. అంటే బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంత చిన్నదానికి వీళ్ళెందుకు ఇంత అని అనుకుంటారు. కాదు. వాళ్ళకి అది చాలా పెద్ద ఇబ్బంది 7కి. మనకి చాలా చిన్నదిగా కనపడుతూ ఉంటుంది. 7లో పుట్టిన వాడికి మాత్రమే తెలుస్తుంది లైఫ్‌లో ఎన్ని ఆటుపోట్లొస్తాయి, ఎన్ని ఇబ్బందులుంటాయి. 7కి ఎక్కడ లేని స్పిరిచువాలిటీ. మంచి వైపు వెళ్తారా, చెడు వైపు వెళ్తారా అని పక్కన పెట్టేసేస్తే 7లో స్పిరిచువాలిటీ ఉంటుంది. నమ్మారు అంటే నిరాకారమైనా సరే నమ్మేస్తారు. నమ్మితే శివుడంతటి వాడు లేడు అని అసలు శివుడిని ఒక మాట అంటే కూడా ఓర్చుకోలేనంత తాదాత్మ్యం వాళ్ళకి ఉంటుంది. ఆ భావం అంతేనండి వాళ్ళ దగ్గర. నమ్మలేదనుకోండి, సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమైనా సరే, ఇదేదో జానపద నాటకాల్లో పాత్రలాగా ఉంది కానీ నువ్వు శివుడివేంటి అంటారు. ఇది 7 లక్షణం అనమాట. నమ్మాలి, వాళ్ళకి అనుభవం అవ్వాలి, అప్పుడే వాళ్ళు ఏదైనా నమ్ముతారు. ప్రాక్టికాలిటీ ఎక్కువ 7కి. చాలా రిలాక్స్డ్‌గా ఉంటారండి. ఎంత పెద్ద సమస్య వచ్చి నెత్తి మీద పడ్డా కూడా రిలాక్స్డ్ పర్సన్స్‌గా ఎవరైనా ఉంటారంటే వాళ్ళు 7లో పుట్టిన వాళ్ళు. 16 దీనికి విరుద్ధం. తారాజువలా పైకి ఎగిసిపోతూ ఉంటారు. అసలు నేల మీద ఉండరు వీళ్ళు. వాళ్ళ స్పీడ్ ఏమిటో, వాళ్ళ మాటలేంటో, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. కానీ ఏదో ఒక డౌన్‌ఫాల్ అయితే 16లో ఉంటుంది. పైకి ఎక్కితే కదండీ కింద పడటం తెలిసేది. అంటే కింద పడాలి అన్నా సరే పైకెళ్ళాలి కదా! ఇది 16లో లక్షణం. ఇక 25 ఉంటుంది చూసారా? ఈ 7కి 16కి లేని విలక్షణమైన లక్షణాలు 25. పుట్టడం చాలా సామాన్యంగా పుట్టిన కుబేర్లయిపోతారు. ఈ మాట అన్నాను కదా అని 25 వాళ్ళందరూ నేను అవ్వలేదు అని అనుకోవద్దండి. 25 లక్షణం అదండి. బట్ మీరు దానిని ఎంతవరకు మోస్తున్నారు? కొంతమంది వదిలేస్తారు. ఆ వదిలేసిన 25 ఎప్పుడు కుబేరుడు అని అనిపించుకోదు. 25ని పట్టుకొని మన గ్రిప్‌లో పెట్టుకోగలిగినప్పుడు మీరు మేబీ ప్రపంచంలోనే నంబర్ 1 అనిపించుకోగలరు. అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది అడుగుతారు 7లో పేరు ఎందుకు ఉండకూడదు? ఎవరు చెప్పారు మీకు 7లో పేరు ఉండకూడదని? నేనైతే చెప్పను. నేను 7లో పేరు ఇస్తానండి. ఆ మాటకొస్తే 16లో కూడా ఇస్తాను. ఎందుకు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ డిమాండ్ చేస్తే ఇవ్వాలి. డౌన్‌ఫాల్ ఉంటుంది కదా అని అసలు పైకి ఎగరటాన్ని మనం వద్దనుకుంటే ఎలాగా? సో, భయపడ్డవాళ్ళు, రిస్క్ తీసుకోలేని వాళ్ళు 7లో, 16లో పేర్లివ్వద్దు. 7లో పుట్టడం మహాపాపం అన్నట్టే చెప్పొచ్చు భయపడేవాళ్ళు. కానీ చెప్పాను కదండీ! బంగారం లాంటి నెంబర్ ఏదైనా ఉంది అంటే అది 7. భగవంతుడి విషయంలోనైనా సరే, తన పర్సనల్ లైఫ్‌లో అయినా సరే, తన థాట్ ప్రాసెస్‌లో అయినా సరే 7కి ఉన్నటువంటి విచక్షణ నాకు తెలిసి మరే నెంబర్‌కి ఉండదండి. ఏ నెంబర్‌కి ఉండదు. టెంప్ట్ అయిపోదు. అలాగని డెవలప్ కాకుండానూ ఉండదు. తెలుసు ఎంత స్పీడ్‌తో లైఫ్‌ని లాగించాలి అని. అలాగే వాహనాలంటే కొంచెం ఇష్టం అండి. బ్రహ్మాండమైన కార్లంటే ఇష్టం. చాలా స్పీడ్‌గా వెళ్ళే బైకులంటే ఇష్టం. మరి ఇలాంటి ఇష్టం ఉన్నప్పుడు చిన్నపాటి యాక్సిడెంట్స్ అయితే తప్పవు కదా! ఆ యాక్సిడెంట్ తాలూకు మచ్చని కూడా గుర్తు చేసుకుంటూ తన మీద తనే జోకులు వేసుకోగలిగే నెంబర్ 7 అనమాట. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇబ్బందులు పడి డౌన్‌ఫాల్స్ చూసి ఒక స్టేటస్‌కొచ్చి ఆగుతుంది అంటే అది మాత్రం 7 అండి. ఇప్పుడు చెప్పండి. 7లో పుట్టడం మంచిదా? కాదా? మీకే తెలియాలి.
చాలామంది సెవెన్స్ నా క్లయింట్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు. యెస్, ఆ ప్రాబ్లమ్స్ మీరు పడగలరనే అవి వస్తూ ఉంటాయి. నిజంగా 7లో పడే కష్టాలు వేరే నంబర్‌లో వాళ్ళు పడరండి. అన్ని కష్టాలుంటాయి 7లో. కాబట్టి ఎంతో కొంత కష్టపడితే కష్టే ఫలి. 7కి చక్కగా వర్తించేటటువంటి సూత్రం. కాబట్టి 7లో పుట్టామని దిగులు పడాల్సిన అవసరం లేదు. 7లో పుట్టిన వాళ్ళకి కనుక 1 డెస్టినీ నంబర్ వస్తే టాప్ మోస్ట్ పొజిషన్స్‌లో ఉంటుందండి 7. అర్థమైందా అండి? సో, బంగారం లాంటి నంబర్ అని మళ్ళీ మళ్ళీ అంటాను చూడండి. అది 7. 7లో ఇంటికి వారసుడు ఉండటం అదృష్టం. 7లో ఇంటికి మహాలక్ష్మి ఉండటం కూడా అదృష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.